ఊరి నాయన ఈ రోడ్డుకి వచ్చాక నా కాయలు రెండో గలగలలాడిపోయాయి. మ్యాటర్ ఏమైందంటే ఈ రోడ్డుకు రాగానే మా ఊళ్ళో పెట్రోల్ అయిపోయిందని చెప్పి డౌట్ వచ్చేసింది. ఎలా చేయాలి ఏం చేయాలి అనుకున్న సమయంలో వీళ్ళైతే మాకు ఆన్ ది వేలో పరిచయం అయిపోయారు ప్యాంగమాంగ్ లేక్ దగ్గర. వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర పెట్రోల్ ఉంది ఇస్తాము, తర్వాత కలిసి మీరు మాకు తీసేస్తారులే, హన్లేక్ వెళ్ళాక తీసిస్తారని చెప్పారు. ఇప్పుడైతే మేము హన్లేక్ వెళ్తున్నాము. ఈ రూటు హన్లేక్ వెళ్ళే రూటు. ఎవరైనా కానీ ఈ రూట్లో ఎప్పుడైనా వెళ్ళింటే అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ మన పర్మిట్ పేపర్లు చెక్ చేయించుకొని వెళ్ళాలి. ఇక్కడ పర్మిట్ పేపర్లు లేవు అంటే మరీ దొబ్బే అంటారని చెప్పి ఆ రోడ్డుకి వెళ్ళిపోవాలి. మళ్ళీ బాగుంది కదా, ఓ ఫోన్ చేస్తాం మంచి వీడియో తీరా అంటే మొమ్మడు అలా తీశాడు. ఏం చేస్తాం, యాదవ్ తీపించుకోవాలి కదా అని చెప్పేసి వీళ్ళైతే మాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. హన్లేకి వెళ్ళాక సుమారు ఒక 4-5 మంది బ్యాచ్ అయితే మాకు బాగా పరిచయం అయిపోయారు. వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ట్రిప్లో వస్తూ ఉంటారంట. వీళ్ళు శ్రీనగరే లోకల్, అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం బ్రో లదాఖ్ అని చెప్పినారు. మంచి ఫ్రెండ్స్ అయితే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. బట్ మేము ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ మేము అక్కడ హుమ్లింగ్లా పాస్కి వెళ్తే మాకు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ప్రాబ్లం అవుతుందని హుమ్లింగ్లా పాస్కి అయితే వెళ్ళలేదు. అక్కడి నుంచి ఇంకా హన్లేలో చూసుకొని నైట్ చుక్కలు చూద్దాం అనుకుంటే మాకు నిజంగానే చుక్కలు కనపడ్డాయి. ఏమైందంటే ఆ రోజు మోగాలు మూసుకొని ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళంతా మాకు పరిచయమైన వాళ్ళు. అక్కడ ఎంత ఫ్రెండ్స్ అయిపోయారంటే మా ఫోన్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాకు ఇచ్చి మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కూడా ఇటువైపు వస్తే మాకు కాల్ చేయండి అని చెప్పారు. తీసుకున్న రూమ్స్ వచ్చి మా బ్యాక్ సైడ్ ఉన్న రూమ్సే. అక్కడైతే పెద్దగా వీడియోస్ ఏం తీసుకోలేదు, చూపెట్టలేదు. పర్ పర్సన్కి 699 రూపీస్ తీసుకున్నారు. ఒక నైట్ ఫుడ్, మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టారు వాళ్ళే.